హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు అండ్ వ్లాగ్స్. ఏంటబ్బా బాక్స్ చూపిస్తున్నారు అంటే ఇది అండి ఖజానా అండి. ఇది పిల్లలకి మాత్రం ఇలా బాక్స్లో నేను అన్నీ పెట్టేస్తానండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ చూస్తున్నారు కదా, డ్రై ఫ్రూట్స్, క్యాండీస్ అన్నీ పెట్టేస్తాను. ఇలా ఆరెంజ్ చాక్లెట్స్, బాదాం పిస్తా, కాజు, కిస్మిస్ చూస్తున్నారు కదండి, బ్లాక్ కిస్మిస్. నా దగ్గర వైట్ కిస్మిస్ కూడా ఉన్నాయండి, కానీ కొన్ని ఉన్నాయి అందుకే పెట్టట్లేదు. సో నెక్స్ట్ వచ్చేది గుమ్మడి గింజలండి, ఇంకా సొంటి, అవన్నీ కొంచెం ఎక్సెట్రా కొన్ని ఎక్కువ వాడని సామాన్లు ఉంటాయి దీంట్లో. సో ఇదండి ఇవాళ మన వీడియోలో నేను ఏం చూపిస్తున్నానంటే స్పెషల్లీ మనం పిల్లలకి స్నాక్స్ ఎలా పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, ఎలా 1 by 1 ఎలా నీట్గా సర్ది పెడితే వాళ్ళకి చూసిన బాక్స్ ఓపెన్ చేయగానే నీట్గా ఉన్నాయి, తినేసేయచ్చు ఈజీగా అని అనిపిస్తుంది కదండి. సో ఇదండి నా ఖజానా. నెక్స్ట్ ఇది ఖర్జూర్ అండి. సో అయిపోయాయి ఆల్రెడీ ఖర్జూర్ కూడా. ఇది కూడా ఒక నా ఖజానా అండి. ఇది డీమార్ట్లో కొన్నాను నేను. సో మీరు డేట్స్ చూసి తీసుకోండి, ఏదైనా ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో. నేను ఇవన్నీ అలాగా ఒక సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టి చూపిస్తానండి. ఎంత క్వాంటిటీలో తీసుకుంటే పిల్లలు తినగలుగుతారో చూపిస్తాను. సో ఇప్పుడు రెడీ అండి, అన్నీ నేను అరేంజ్ చేసి పెడతాను, చూపిస్తాను మీకు. పిల్లలకు షార్ట్ బ్రేక్లో స్నాక్స్ ఏం పెట్టాలో చూపిస్తానండి. సో ఇవండి నేను పెట్టేవి స్నాక్స్. పేరెంట్స్ అడుగుతారు ఏం పెడుతున్నారు మీరు, స్నాక్స్ బాక్స్లో ఏం పెడుతున్నారు అని అడుగుతున్నారు. సో ఒకరోజు డ్రై ఫ్రూట్స్ పెడతానండి, ఖజూరా ఒకటి. నాకు 2 పిల్లలండి, సో నేను టిఫిన్ బాక్స్కి సపరేట్గా ఇలా చేసి పెట్టుకుంటాను. ఇది ఖజూరా అండి. ఇలా ఎత్తులు తీసేసాను లోపలికి, అలాగే పై పొట్టు కూడా తీసేసాను. దాని తర్వాత బాదం, కిస్మిస్ అనేది బ్లాక్ కిస్మిస్, మీరు వైట్ కిస్మిస్ అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇవేమో గుమ్మడి గింజలు ఒక 1/2 స్పూన్ అంతా వేస్తాను నేను, అంటే ఒక 10 నుంచి 15 వరకు ఉంటాయి. నెక్స్ట్ 2 కాజు పెడతానండి, 3 పిస్తాలు, లేకపోతే 2 పెడతాను. పొట్టుతోనైతే వాళ్ళకి తీయడం కష్టం అవుతుందండి, నేను పొట్టు తీసేసి ఇలా పెట్టేస్తాను. నెక్స్ట్ మన దగ్గర చాక్లెట్స్ కానీ లేకపోతే పల్లి పట్టి కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటాయి అవి పెట్టుకోవచ్చండి. నా దగ్గర అయితే ఇలాంటి చాక్లెట్స్ ఉన్నాయి, ఆరెంజ్ చాక్లెట్స్. ఇవి డీమార్ట్లో కూడా దొరుకుతాయి. నేను ఖర్జూరా కూడా డీమార్ట్లోనే కొన్నాను. ఇవన్నీ డీమార్ట్లో అయితే దొరుకుతుంది, లేకపోతే నార్మల్గా షాప్స్లో అయినా దొరుకుతుందండి. సో ఇవన్నీ నేను టిఫిన్లో అరేంజ్ చేస్తాను, ఎలా అరేంజ్ చేయాలో అది కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం ఇలా పక్కకు పెట్టుకొని టిఫిన్ బాక్సెస్ అంటే మా పిల్లలిద్దరికి డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, సైజ్ కావాలన్నారు. సో నేను అందుకని డిఫరెంట్ సైజెస్లో ఇలా పెడతానండి. బాదం, ఖజూరా, ఇక్కడ కూడా బాదం, ఖజూరా, ఒక స్వీట్, లేకపోతే పల్లిపట్టి అంటే పల్లిపట్టి ఏదైనా పెట్టచ్చు అండి. సో స్వీట్ ఆప్షనల్, ఏదైనా తీసుకొని పెట్టచ్చు. బయట అయితే చాక్లెట్స్ అంత బాగా రావట్లేదు, హోమ్మేడ్ అంటున్నారు, కానీ అది కూడా బాగాలేదండి. హోమ్మేడ్ అసలుకి చాక్లెట్స్ టేస్ట్ రావట్లేదు. సో నేను అందుకని హోమ్మేడ్ చాక్లెట్స్ అవాయిడ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను. ఎలాగో మీరు ఏదైనా మెల్టెడ్ చాక్లెట్, లేకపోతే డైరీ మిల్క్ చాక్లెట్ అయినా ఏదైనా చాక్లెట్స్, చిన్న చాక్లెట్స్ బదులు చిన్న చాక్లెట్స్ పెట్టుకోండి, సరిపోతుంది.
ఇలా అన్నీ ఇలా అరేంజ్ చేసేసుకుంటానండి. అది కూడా ఇది ఎప్పుడు చేస్తానంటే నైట్ టైంలోనండి. నైట్ టైంలో పిల్లలు పడుకుంటారు కదా, సో నైట్ టైంలో నా పని మొత్తం ఫినిష్ అయ్యాక ఇవన్నీ పెట్టేస్తాను ఇలా. సో ఇలా పెట్టేస్తానండి. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఏదైనా తింటారు, లాస్ట్లో క్యాండీ తింటారు. ఎందుకంటే షార్ట్ బ్రేక్ అన్నప్పుడు మనకు కొద్దిగానే టైం ఉంటుంది, ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉంటుంది. కాబట్టి ఇలా ఆ టైంలోనే ఇలా పూర్తి చేసుకుంటానండి. ఆ టైంలో ఈ మాత్రం పిల్లలు తింటారు. లేకపోతే నేను కీరా పెడతాను, క్యారెట్ పెడతాను, లేకపోతే జామకాయ, ఏది ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ అలా పెట్టేస్తే పిల్లలు తినేస్తారండి ఈజీగా. ఎందుకంటే స్కూల్లో అందరు పిల్లలు స్నాక్స్ తెచ్చుకుంటారు కాబట్టి స్నాక్స్ తింటారు. సో వీక్లో ఒక వీక్ మాత్రం ఇలా పెడతానండి డ్రై ఫ్రూట్స్. చూసారు కదండి, డ్రై ఫ్రూట్స్ ఇలా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసాలి. ఏదైనా మెల్టెడ్ చాక్లెట్ ఉంటే టిఫిన్ బాక్స్ మాత్రము నైట్ కదండి, నైట్ మనం అరేంజ్ చేసుకొని పెట్టుకుంటాము. మార్నింగ్ కొంచెం హరీలో ఉంటాం కాబట్టి త్వరగా అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి మార్నింగ్లో ఏదైనా చాక్లెట్ మెల్ట్ అవుతుందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం బెటర్. సో ఇవి ఇలా నేను పెట్టేశాను. నెక్స్ట్ వాటర్ బాటిల్స్ అండి. వాటర్ బాటిల్స్ నేను ఆల్రెడీ హాట్ వాటర్ కోల్డ్గా చేసి చల్లగా చేసి దీంట్లో పోసి పెట్టాను. నేను వాటర్ బాటిల్స్ వీడియో కూడా చేశాను, అది కూడా త్వరలోనే పెడతానండి. కెటిల్ క్లీన్ చేసి ఎలా వాటర్ని ఫిల్ చేసుకోవాలో అది పెట్టానండి. సో అది కూడా వీడియో పెడతాను త్వరలోనే. మీకు ఫస్ట్ స్నాక్స్ ఏం పెట్టాలి పిల్లలకి అన్నప్పుడు వీక్లో వన్స్ అయితే ఇలా పెట్టండి. వాళ్ళు చాలా బ్రెయిన్ షార్ప్ అవుతుంది. గుమ్మడి గింజలతోనూ ప్లస్ ఖర్జూర, బాదం, ఇవన్నీ. బాదం మనం నానబెట్టినవి తినకపోతే ఇలా అయితే డ్రైగా ఉన్నాయి తింటారు. లంచ్ బాక్స్ రెడీ చేసేవారైతే లంచ్ బాక్స్ కూడా తొందరగా రెడీ అవుతుంది. సో స్నాక్స్ బాక్స్ మాత్రం నైట్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. అదే ఫ్రూట్స్ కానీ క్యారెట్, కీరా లాంటివి మాత్రం మార్నింగ్ కట్ చేసే పెట్టాలండి. ఓన్లీ ఇలాంటి డ్రై ఫ్రూట్స్, బిస్కెట్స్ అలాంటివి ఈ నైట్ టైంలో చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ and like, share and comments. Thank you.